పరిశుద్ధుడిగా పవిత్రంగా ఒక మనిషిని దేవుడు సృజించి లోకంలోనికి పంపించాడు. పంపించిన పాపము లేకుండా, పాపము చేయకుండా ఒక మనిషి జీవించలేకపోతూ ఉన్నాడు. ఒకప్పుడు పరిశుద్ధతయే ఒక ప్రాకారముగా చేసుకొని బ్రతికిచున్న ఆ యొక్క కాలములో దేవుడు ఆదామును సృజించి పరిశుద్ధుడిగా ఆయన బ్రతకమని చెప్పిన తర్వాత ఆదాము పాపములో పడిపోయి మనుష్యులందరూ కూడా పాపంలో పడిపోవటానికి ఆదాము ఒక కారణముగా నిలిచాడు. ఆ తరుణములో యేసు ప్రభులు వారు భూమి మీద మనుష్యులను చూసినప్పుడు ఎవరైనా పరిశుద్ధంగా ఉన్నారా అని చెప్పేసి దేవుడు చూస్తూ ఉన్నప్పుడు ఆదికాండము 6వ అధ్యాయము 6 నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఎందుకు ఆయన నొచ్చుకున్నాడు? 5వ వచనం కూడా చదవండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, ఎవరు చూశారు? మనుష్యులు కాదు, స్వయంగా దేవుడే ఆకాశములో నుంచి ఆయన మనుష్యులను చూసినప్పుడు, నరులను చూచినప్పుడు మనుష్యుల యొక్క పాపము గొప్పదని వారు ఎంచుకుంటూ ఉన్న ఆ సమయంలో దేవుడు నరులను చేసినందుకు సంతాపం నొంది ఉన్నాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మనుష్యుడు ఈరోజు పాపము లేకుండా బ్రతుకుతూ ఆ యొక్క పాపము లేకుండా జీవించటము అలవాటు చేసుకోకుండా, పాపము లేకపోతే నేను జీవించలేను అనే రీతికి వారు దిగజారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యం చెప్తూ ఉంది, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ యొక్క క్రమంలో దేవుడు మనుష్యులను చూసినప్పుడు చాలా బాధపడుతూ, నరులను ఎందుకు చేశానా అని చెప్పేసి చాలా బాధపడుతున్న ఆ క్రమంలో ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారా, ఎవరైనా పవిత్రులు ఉన్నారా, ఎవరైనా పాపము చేయకుండా ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నారా అని చెప్పేసి ఈ రోజుల్లో ఎలాగైతే మనుషులు జీవిస్తూ ఉన్నారో అదే విధముగా ఆనాడు కూడా మనుష్యులు పాపము చేస్తూ పాపములోనే బ్రతుకుచు వారి పాపము గొప్పదిగా వారు ఎంచుకుంటూ ఈ లోకములో బ్రతుకుచు ఉన్న ఆ కాలంలో దేవుడు ఒక భక్తుడిని చూసి దేవుడు ఏమంటూ ఉన్నాడో చూడండి. 6వ అధ్యాయము 9వ వచనములో ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క పాపము చేస్తున్న ఆ కాలంలో దేవుడు చూసినప్పుడు ఒకే ఒక్క మనిషి నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, నిందలేనివాడిగా దేవుడికి కనిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి భూమి మీద దేవుడు చూస్తూ ఉన్నప్పుడు ఎవరైనా ఒక్కళ్ళైనా పరిశుద్ధంగా ఉన్నారని భూమి మీద చూస్తే ఆయనకి ఎవరు కూడా కనిపించటం లేదు. కోత విస్తారముగా ఉంది కానీ పనివారు తక్కువగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. పనివారంటే ఓన్లీ సేవకులేనా? విశ్వాసులు కూడా దేవుని పనివారై ఉంటున్నారు. మరి దేవుడు చూసినప్పుడు ఎవరు కూడా పరిశుద్ధంగా ఈ లోకంలో కనిపించటం లేదు. ఆ యొక్క తరములో నోవాహు ఎలాగైతే నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా కనిపించాడో ఈ యొక్క కృపాకాలంలో, ఈ యొక్క అంత్య దినాలలో యేసు ప్రభు వచ్చి మన కొరకు బ్రతికి, మన కొరకు చనిపోయి, పునరుద్ధానుడై వెళ్ళిపోయి మరలా నేను వస్తానని చెప్పి ఉన్నాడు. ఈ యొక్క తరములో మనము యేసు ప్రభు వచ్చేటప్పుడు, యేసు ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు కాబట్టి మనము ఎలాగ ఉన్నాం, ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నామా?
పవిత్రంగా జీవిస్తూ ఉన్నామా? నోవాహు ఎలాగైతే నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా దేవుడికి కనిపించాడో, మనము కూడా ఈ లోకంలో మనము దేవుని దృష్టికి యథార్థవంతులుగాను పరిశుద్ధులుగాను మనము దేవుని దృష్టికి మనము కనబడుదుముగాక. హల్లెలూయా. ఆ యొక్క కాలంలో మనుష్యులు పాపం చేస్తూ వారి దృష్టికి ఎలాగెంచుకున్నారు? బహు గొప్పదిగా వారు ఎంచుకొని ఉన్నారు. ఈరోజు మనుషులు కూడా అలాగే ఉన్నారు. మేము పాపం చేస్తూ ఉన్నాం, మమ్మల్ని దేవుడేమన్నా చూస్తూ ఉన్నాడా? మేము పాపం చేస్తూ ఉన్నది మమ్మల్ని ఎవడైనా చేయగలడా అని చెప్పేసి వారు అనుకుంటూ ఉన్నారు. కానీ ఒక రోజు రాబోతుంది, ఆ రోజు అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇది ఒక్కటి మన యొక్క దృష్టిలో ఉంచుకొని మనము ఈ లోకంలో పరిశుద్ధులుగా పవిత్రులుగా నిందలేని వారి యొక్క మనసు కలిగి మనం జీవించాలి. నోవాహు ఎలాగైతే నిందలేని వాడిగా పరిశుద్ధుడిగా పవిత్రుడిగా జీవించాడో, మనము కూడా ఈ యొక్క కృపాకాలంలో ఈ అంత్య దినాలలో మనము పరిశుద్ధులుగా మారి పరిశుద్ధులుగా మనం దేవుని దృష్టికి కనపడాలి. హల్లెలూయా. అప్పుడు నోవాహు 500 సంవత్సరంలో ఆయన సువార్తను ప్రారంభించాడు. సువార్తను ప్రారంభించి ఇలాగనే ఎన్నో సువార్త కూటాలు పెట్టాడు. ఎన్నో చోట్లకి వెళ్ళి ఆయన దేవుని మాటలు చెప్పినప్పటికీ కూడా మనుషులు మారకుండగా మనుషుల యొక్క హృదయాన్ని వారు ఏం చేశారంటే, ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క హృదయాలను కఠినముగా మార్చుకొని దేవుడు మాకు అక్కర్లేదు, దేవుని మాట మాకు అక్కర్లేదు అనే చెప్పే విధముగా వారు జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుని మాటలు ఇక్కడ ప్రకటిస్తూ ఉంటే చాలామంది మాకు దేవుడు అవసరం లేదు, దేవుని వాక్యం అవసరం లేదు అని చెప్పే విధముగా వారు జీవిస్తూ ఉన్నారు. నోవాహు ఎలాగైతే 500 సంవత్సరములో తన యొక్క సువార్తను ప్రారంభించి 600 సంవత్సరాల వరకు తన యొక్క సువార్తను ఆపకుండగా 100 సంవత్సరాలు సువార్తను ప్రకటించినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. 100 సంవత్సరాలు సువార్త ప్రకటించే ఒక్కడైనా రక్షించబడ్డా? చెప్పండి, చెప్పాలి. ఒక్కరైనా రక్షించబడతారా? రక్షించబడరా? రక్షించబడతారు. కానీ ఆనాడు ఆ కాలంలో 100 సంవత్సరాలు నోవాహు సువార్త ప్రకటిస్తే ఒక్క మనిషి కూడా రక్షించబడలేదు. అందరూ కూడా కఠినముగా వారి యొక్క హృదయమును మార్చుకొని కఠినముగా వారి యొక్క హృదయములో ఆ యొక్క మనస్సు కలిగి వారు జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా ఈ యొక్క దినాలలో కూడా మనుష్యులు కఠినముగా మారిపోయి దేవుని వాక్యాన్ని మన యొక్క హృదయంలోనికి రానివ్వకుండగా వారికి మనస్సు వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు వారు బ్రతుకుచున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అంత్య దినాల్లో మనం నేర్చుకోవాల్సిన యొక్క పాఠం ఏంటంటే, కాలం కొంచెమే ఉన్నది కాబట్టి సీములు ఎలాగైతే వాక్యాన్ని హృదయములో భద్రపరుచుకున్నవో, అంటే ఆహారమును భద్రపరుచుకున్నవో, మనము కూడా ఈ యొక్క కృపాకాలంలో అంత్య దినాల్లో మనము వాక్యాన్ని మన హృదయములో భద్రపరుచుకునే వారిగా మనం ఉందుముగాక. హల్లెలూయా. ఎందుకంటే ఒకరోజు రాబోతుంది, ఆ రోజు ఈ వాక్యం కూడా కరువైపోతుంది. ఇలాగ చెప్పేవారు ఎవరుండ్రు? ఆనాడు నోవాహు చెప్తే ఎవరు కూడా వినకుండగా దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేకులు దేవుణ్ణి ఇష్టపడటం లేదు. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క మనము దేవుణ్ణి పొందుకునేటట్లుగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకునే వారిగా మనము ఉండాలి. అలాగ మనం జీవించాలి. లేకపోతే ఎలాగైతే ఆ యొక్క నోవాహు కాలంలో జరిగిందో అదే విధంగా ఈనాడు కూడా జరగబోతూ ఉంది ఒక రోజులో. ఆ రోజు యేసు ప్రభులు వారు వచ్చినప్పుడు మనం అందరం కూడా ఆయన ఎదుట పరిశుద్ధంగా మనం కనిపించాలి. అప్పుడు దేవుని యొక్క రాగట్లో మనం ఎత్తబడే గుంపులో మనం ఉంటాం.
అలాగ కాకుండా మన హృదయములో దేవుని మాటలు కాకుండా ఈ లోకానుసారమైన మాటలు, ఈ లోక సంబంధమైన క్రియలను మనము మన హృదయంలో ఉంచుకున్నట్లయితే ఒకరోజు నువ్వు అగ్నిగుండంలో పడతావనేది ఖచ్చితంగా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మన హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రపరుచుకొని నోవాహు కాలంలో ఎలాగైతే నోవాహు కుటుంబానికి మనుషులు రాలేదు, కానీ ఎవరు వచ్చారు? జంతువులు, పక్షులు, వారి యొక్క కుటుంబం మాత్రమే వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు నేను దేవుని సన్నిధిలో పవిత్రంగా జీవించి ఆ నోవాహు ఓడ ఎలాగైతే ఉందో అలాగా మనం దేవుని సన్నిధిలో చేర్చబడాలి. దేవుని సన్నిధిలో నిందారహితంగా మనం జీవించి ఆయన రాకడకు, రాజ్యానికి మనం సిద్ధపడేటట్లుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆ యొక్క కాలంలో వారు దేవుని సువార్తను 100 సంవత్సరాలు ప్రకటిస్తే తర్వాత ఉగ్రత 40 రోజులు వచ్చి ఆ యొక్క వర్షము కురిపించబడిన తర్వాత ఆ వర్షము ఎన్ని రోజులు భూమి మీద ఉందో తెలుసా మీకు? ఆ నీరు ఎన్ని రోజులు ఉందో తెలుసా మీకు? ఆ నీరంట 10 నెలల వరకు ఈ యొక్క భూమి మీదే నిలిచినట్లుగా మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ఈ కాకి లాంటి స్వభావం మన జీవితంలో ఉండకూడదు. ఈ కాకి ఏం చేస్తుందో ఒకసారి మళ్ళీ చదవండి. 8వ అధ్యాయం 7వ వాక్యం. ఆమేన్, హల్లెలూయా. ఈ కాకికున్న స్వభావం ఏంటంటే బయటికి వెళ్ళింది కానీ అది మరలా లోపలికి రాలేదు. రాకుండా ఏం చేసింది? భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనిషి కూడా నోవాహు ఓడ లాంటి దేవుని సన్నిధిలోనే ఉంటూ ఉన్నారు. ఒక అధికారం లేకపోతే ఒక పనిని దేవుడు అప్పగించినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే బయటికి పోతూ ఉన్నారే కానీ లోపలికి రావట్లా. అంటే లోకంలో కలిసిపోతూ ఉన్నారే కానీ దేవుని సన్నిధి అనబడుతున్న మందిరంలోనికి వారు రాకుండా భూమి మీద వారు అటు ఇటు తిరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అటు ఇటు తిరుగుతూ ఉన్నారంటే వారి హృదయంలో దేవుని వాక్యం లేదు. దేవుని వాక్యం లేకపోగా వారి యొక్క హృదయంలో చెడు ఆలోచనలు, చెడు తలంపులు కలిగి వారికి ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి ఇష్టపడి వారి భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. మన జీవితంలో కూడా నోవాహు ఓడ అనబడుచున్న దేవుని మందిరంలోనే ఉంటూ ఉన్నాం, కానీ పాపాన్ని విడిచిపెట్టకుండా పాపాన్ని మన హృదయంలోనే ఉంచుకొని దేవుడు మనకు అప్పగించిన పనిని, దేవుడు మనకిచ్చిన ఒక బాధ్యతని మనం నిర్లక్ష్య పెట్టి ఆ యొక్క పనిని మనము చేయకుండా లోకములో కలిసిపోయి ఈరోజు బ్రతికే వారిగా మనమందరం కూడా ఉంటూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ఇది మొదలుకొని మనం చేయవలసిన ఒక కార్యం ఏమిటంటే దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్న నువ్వు దేవుని సన్నిధిలో పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి. లేకపోతే ఈ కాకిలాగా నువ్వు కూడా అటు ఇటే తిరిగే అనుభవము నీలోనికి వస్తుంది. కాబట్టి నువ్వు వాక్యాన్ని అనుసరించి నడిసే జీవితాన్ని నువ్వు ఇది మొదలుకొని జీవించుదువుగాక. ఆమేన్. ఈ కాకికున్న 3 లక్షణాలు మీకు తెలియజేస్తాం. ఈ కాకికున్న మొదటి లక్షణం ఏంటంటే ఐక్యత కలిగి ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? ఈ కాకి మొదటిగా ఐక్యత కలిగి ఉంటుంది. ఎలాగంటే ఒక కాకికి ఏదన్నా అపాయం వస్తే మిగతా కాకులన్నీ కూడా వస్తాయి. ఎప్పుడైనా గమనించారా? అంటే అవి మనకేం తెలియచేస్తూ ఉన్నాయంటే ఒక ఐక్యతను తెలియచేస్తూ ఉన్నాయి. మనము కూడా ఐక్యత కలిగి ఉండాలి. అందుకే కీర్తన గ్రంథం 133 అధ్యాయం 1వ వచనంలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని మనం చూస్తూ ఉన్నాం.
ఈరోజు మనము కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఎందుకు ఐక్యత కలిగి ఉండాలంటే, ఈ భూమి మీద ఎంతోమంది మనుషులు నశించిపోతూ ఉన్నారు. వారి కొరకు మనము దేవుని సన్నిధిలో ప్రార్థించుట కొరకు మనము ఐక్యత కలిగి అనేకుల కొరకు ప్రార్థించే ఒక యోధుడిగా మనం మార్చబడాలి. హల్లెలూయా. రెండో విషయం వచ్చేసి, కాకిలో ఉన్న స్వభావం ఏంటంటే, ఏదైనా ఒక మనిషి కీడు చేస్తే ఆ కాకి కూడా కీడు చేస్తూ ఉంది. తెలుసా మీకు? ఎలా కీడు చేస్తుంది? ఒక మనిషి దగ్గరికి కాకి వచ్చిందనుకో, ఆ కాకిని ఏం చేస్తారు? తరుముతారు. తరిమినప్పుడు అది ఏం చేసింది అంటే గుర్తుపెట్టుకొని అవకాశం వచ్చేంత వరకు కూడా అది వేచి ఉండిద్ది. ఎప్పుడైతే మనిషి ఒంటరిగా వెళ్తూ ఉండటం చూసి అదేం చేస్తుందంటే తలని తన్నిపోయిద్ది. ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా అనుభవించారా అలాంటి అనుభవాలు? సడన్గా వచ్చేసి ఆంతం తల మీద తన్నిపోయిద్ది. అంటే ఏంటి? అది మనిషి కీడు చేస్తే అది కూడా కీడు చేసే అనుభవం. మన జీవితంలో మనకి కీడు చేసే అనుభవం మనకు ఉండకూడదు, కానీ మనము మేలు చేసే అనుభవం మనకు ఉండాలి. మన జీవితంలో కూడా శత్రువును ప్రేమించి మనము ఆ కాకిలాగా మనం అనుకుండగా, మనం ఈ కాకిలో ఉన్న మూడో అనుభవం ఏంటంటే శనిదేవుని వాహనం. శత్రువుకి మనం చోటు ఇవ్వకూడదు, కానీ దేవునికి మాత్రమే చోటిచ్చి దేవుని మోసే ఒక గాడిదగా మనం ఉండాలి. హల్లెలూయా. కాకి శత్రువును మోస్తుంది, మనమైతే కాకిలాగా ఉండకూడదు, కానీ మనము దేవుని మోసే ఒక గాడిదగా మనం ఉండి దేవుని మోసే ఒక రాజ్య భారం మన మీద ఉండాలి. అలాంటి ఒక కాకి స్వభావాన్ని మనం తొలగించుకొని కాకిలో ఉన్న ఆ యొక్క స్వభావాలు మనం కలిగి ఉండకూడదు, కానీ కాకిలాగా మనం బ్రతకకుండగా దేవుణ్ణి కలిగి దేవుని యొక్క ఆలోచన చొప్పున దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని మనం నడిపించబడి దేవుని రాకడకు రాజ్యానికి ఈ పాప సంబంధమైన క్రియలన్నీ కూడా తొలగించుకొని ఆయన రాకడికి రాజ్యానికి వారసులుగా మారుదుముగాక. ఆమేన్.